హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఇది గనక రోజుకి ఒక కప్పుడు తిన్నారంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక సొరకాయ తీసుకొని దానిలో చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకొని మధ్యకు కట్ చేసుకొని మధ్యలో ఉన్న ఇత్తులు ఉంటాయి కదండి, అవి లేతగా ఉన్నా సరే ఆ పార్ట్ని వరకు రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న దాన్ని పడేయకండి, మన నెక్స్ట్ రెసిపీకి ఉపయోగపడుతుంది. సొరకాయ పీల్ చేసుకున్న పైన తొక్క, మధ్యలో కట్ చేసుకున్న పీస్ని తీసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు సొరకాయ పైన పార్ట్ వరకు మాత్రము సన్నగా తరుగుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇక్కడ చూపిస్తున్నట్లు సన్నగా తరిగి తీసుకోవాలి. ఇలా తరిగిన వాటిని ఒక కప్పు వరకు తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు కీరా దోసకాయ తీసుకుందాము. కీరా దోసకాయ ఒక ఫుల్ పడుతుందండి. దీనిని కూడా పైన పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తరుక్కోవాలి. ఇలా తరిగిన దానిని కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి. చూడండి ఎంత సన్నగా తరిగామో. ఇలా సన్నగా తరిగి వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక క్యారెట్ని పైన పీల్ చేసుకొని దీనిని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇలా తరిగిన ముక్కలను కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక టొమాటోని మధ్యకు కట్ చేసి మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేద్దామండి. ఎందుకంటే మనకు సలాడ్ అనేది వాటరీగా లేకుండా ఉంటుంది. ఇలా సీడ్స్ మొత్తము తీసేసుకొని పైన డొప్ప వరకు తీసుకోవాలి. దీనిని కూడా సన్నగా తరిగి తీసుకుందాము. ఇలా సన్నగా తరిగిన దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు క్యాబేజీలో ఒక పీస్ని తీసుకొని దీనిని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సొరకాయ ముక్కలు అలాగే కీరా దోస తీసుకున్నామో అదే కప్పుడు క్యాబేజీ తరుగైతే సరిపోతుంది. ఇవి అన్నీ మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే కీరా దోస ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను, టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ఒక కప్పు దానిమ్మ గింజలు యాడ్ చేసుకుందాము. దీనిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక అర టేబుల్ స్పూను మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అలాగే ఎంతో హెల్దీ అయిన సలాడ్ రెడీ అయిపోతుంది. ఇది గనక రోజులో ఒకసారి తింటే మీకు వెయిట్ లాస్కి కానీ మీ ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.